వైఫ్ని బిజినెస్ కోసం డబ్బులు కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తే అది డౌరీ హరాస్మెంట్ కిందకి రాదు అని చెప్పి సుప్రీంకోర్టు డిక్లేర్ చేసింది. అసలు దాని గురించి డీటెయిల్స్ ఏంటి మేడం? రీసెంట్గా సుప్రీంకోర్టులో ఒక కేసు ఏమైందంటే బిజినెస్ కోసం బిజినెస్ సెట్ చేసుకోవడానికి ఆ హస్బెండ్ వైఫ్ని డిమాండ్ చేసిన డబ్బులు. ఎవరైనా సరే హస్బెండ్ ఒకవేళ వైఫ్ని దీనికోసమో దానికోసమో డబ్బులు డిమాండ్ చేస్తూ టార్చర్ పెడితే అది ఖచ్చితంగా డౌరీ డెత్. కానీ జస్ట్ అడగడం మాత్రమే, అంటే ఒక డిమాండ్ లేకపోతే అడగడమో వితౌట్ హరాస్మెంట్ వితౌట్ ఎనీథింగ్, ఓన్లీ జస్ట్ డబ్బులు బిజినెస్ సెట్ చేసుకోవడానికి మాత్రం అడిగినంత మాత్రాన అది కట్నం కాదు, కట్నం కిందికి రాదు. కానీ కట్నం కోసం వేధిస్తే, అంటే మనము డౌరీ అంటే ఏంటి, అసలు ఒక డబ్బులు ఇంత మనీ కావాలి అంత మనీ కావాలని చెప్పేసి హరాస్ చేయడము, టార్చర్ చేయడము, అలాంటి చేస్తేనే అది డౌరీ అవుతుంది. అలా అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుంది. సో ఇక్కడ టెక్నికల్లీ కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి, అంటే ఇదేంటి ఏంటి అదేంటి ఏంటి అని చెప్పేసి. సో ఇక్కడ చూస్తే ఏంటంటే ఈ కేసులో హస్బెండ్ పెళ్ళైన 6 నెలలకి వైఫ్కి అంటే డబ్బులు మీ ఫాదర్ దగ్గర నుంచి తీసుకురా, నేను ఇంట్లో బిజినెస్ పెట్టుకుందాం అనుకుంటున్నాను, అది కూడా ఏంటి ఒక కంప్యూటర్ కొనుక్కుందాం అనుకుంటున్నా, కంప్యూటర్తో బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, సో కంప్యూటర్ కొనుక్కోవడానికి మీ ఫాదర్ని డబ్బులు అడిగి ఇవ్వు అని చెప్పేసి హస్బెండ్ వైఫ్ని అడిగిండు. ఓకే, వైఫ్ అడిగి డబ్బులు ఇచ్చేసింది, కంప్యూటర్ కొనుక్కున్నాడు, బిజినెస్ సెట్ అయ్యింది. అది జరిగిన చాలా రోజుల తర్వాత, కొన్ని ఇయర్స్ తర్వాత ఆ అమ్మాయి చనిపోయింది. సో ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత డౌరీ డెత్ కింద వేశారు, అంటే సెక్షన్ 304B కింద వేశారు ఆఫ్ IPC. అంటే ఏంది డౌరీ డెత్? డౌరీ డెత్ అంటే ఏంటో తెలుసా? ఒకవేళ పెళ్ళైనా ఎవరైనా సరే ఒక మహిళ 7 ఇయర్స్ లోపల కనుక చనిపోతే ప్రిజంప్షన్ ఏముంటుంది అంటే డైరెక్ట్ ఆటోమేటిక్లీ డౌరీ డెత్ కిందకి పోతుంది. సస్పీషియస్ డెత్ ఉంటే అది డైరెక్ట్ డౌరీ డెత్ అయిపోతుంది. సో 7 ఇయర్స్ లోపల అమ్మాయి చనిపోయింది కాబట్టి డౌరీ డెత్ కింద ఫైల్ అయిపోయింది. సో ఆ డౌరీ డెత్లో ఏమైందంటే అక్కడ పెట్టిన అలిగేషన్స్ ఏంటంటే ఇట్లా మనీ అడిగారు, కంప్యూటర్ అంటే బిజినెస్ సెట్ చేసుకోవడానికి డబ్బులు అడిగినారు, సో డబ్బులు అడిగినారు కాబట్టి ఆ డౌరీ, సో ఆ డౌరీ కాబట్టి డౌరీ డెత్ అయిపోయింది అని చెప్పి అక్కడ వాదించడం జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే లేదు, ఇక్కడ జస్ట్ ఓన్లీ బిజినెస్ సెట్ చేసుకోవడానికి డబ్బులు అడిగిండు తప్ప ఎలాంటి హరాస్మెంట్ లేదు. ప్లస్ సూయిసైడ్ నోట్లో అక్కడ ఇక్కడ కూడా హస్బెండ్ని బ్లేమ్ చేస్తూ ఒక పాయింట్ కూడా రాసి లేదు. డైరెక్ట్ అలిగేషన్స్ పెట్టినంత మాత్రం అది నిజమైపోదు. ఓన్లీ అలిగేషన్స్ చూసి నేను ఒక ఆర్డర్ ఇవ్వడం జరగదు, ఆ డౌరీ డెత్ కింద డిక్లేర్ చేయడానికి ఉండదు అని చెప్పేసి సుప్రీంకోర్టు క్లియర్గా దాన్ని క్లారిఫై చేసి చెప్పింది. సో జస్ట్ బికాజ్ ఓన్లీ మనీ అడిగిన, అంటే చాలామంది ఏం చేస్తారు తెలుసా, ఇట్లాంటి కేసెస్ ఫైల్ అయినప్పుడు దీనికోసం డబ్బులు అడిగిండు, దానికోసం డబ్బులు అడిగిండు అని చెప్పేసి వైఫ్ హస్బెండ్ మీద డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద కేసెస్ ఫైల్ చేస్తుంటారు. దీనికి డబ్బులు అడిగారు, దానికి డబ్బులు అడిగారు. జస్ట్ బికాజ్ డబ్బులు అడిగినంత మాత్రాన డౌరీ అయిపోదు. ఒకవేళ ఆ డబ్బులు అడుగుతూ మిమ్మల్ని వేధిస్తున్నారు, హరాస్ చేస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు, మెంటల్లీ మిమ్మల్ని హరాస్మెంట్ చేస్తున్నారు, అలాంటివి చేస్తేనే డౌరీ కిందికి వస్తుందని చెప్పేసి ఈ కేసు ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఓకే.